అయ్యండి గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. నేను ఆవకాయ తొక్కు పచ్చడి పెట్టాను కదా, మామిడికాయ తొక్కు పచ్చడి. ఇదిగోండి 3 days అయితే అయిపోయింది. చక్కగా మీదకైతే ఆయిల్ ఈ విధంగా తేలింది. యాక్చువల్ గా నిన్నటికే లైట్ గా తేలింది అనమాట, కానీ ఇలా ఫుల్ గా తేలలేదు. అందుకే ఏం చేశాను అంటే, ఆ రోజు అయితే లీటర్ ప్యాకెట్ మొత్తం వేయలేదు, ఒక 1/4 ఆయిల్ అయితే ఉంచేసాను. ఆ 1/4 ఆయిల్ కూడాను హీట్ చేసేసి చల్లగా అయిపోయిన తర్వాత రూమ్ టెంపరేచర్ కి వచ్చేసాక ఇందులో వేసి కలిపేశాను. ఇప్పుడు ఈ విధంగా అయితే ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడైతే ఇది డబ్బాలోకి ఎత్తేద్దాము. ఫస్ట్ అయితే ఉప్పు చూద్దాము, ఉప్పు కారము సరిపోయిందో లేదనేది. మాక్సిమం సరిపోతాయి. ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే ఫస్ట్ మా అన్నయ్యకి అయితే డబ్బాతో తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను. మా అన్నయ్య కోసం ఈ డబ్బా నింపుగా వేసేస్తాను. ఇన్ కేస్ మిగిలితే అప్పుడు ఈ జాడీలో వేస్తా మా కోసం. ఈ రోజు కొంచెం అన్నంలో, ఈ వేడి వేడి అన్నంలో ఆవకాయ కలుపుకొని అయితే తింటాను. అసలు టేస్ట్ ఎలాగుందో కూడా చెప్తాం నేను మా బావ. నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇప్పుడే. అదిగోండి మా అన్నయ్య కోసం ఆ డబ్బా నింపుగా వేసేసాను. ఇంకా మాకు కూడాను ఒక జాడి అయ్యింది, కొంచెమే హెల్త్గా ఉంది, ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. ఇప్పుడైతే స్పాచులతో ఆయిల్ ఏమీ లేకుండా కూడా నీట్ గా ఊడ్చేసి అయితే వేసేద్దాం అనేసుకుని ఊరుస్తున్నా. మా అన్నయ్య దానిలో అయితే ఆయిల్ తక్కువగా కనిపిస్తుంది, కానీ కాసేపు అలా వదిలేస్తే ఒక రోజు రాత్రి అంతా మంచిగా ఆయిల్ అయితే పైకి తేలిద్ది. అయినా కానీ ఈ జాడీతో కంపేర్ చేస్తే అందులో ఆయిల్ తక్కువే వేసాను. ఎందుకంటే మేము ట్రావెల్లో తీసుకుని వెళ్తాం కదా, ఎంత మంచిగా ప్యాక్ చేసినా గానీ, కార్లో తీసుకెళ్ళినా గానీ కొంచెమైనా కానీ ఆయిల్ అయితే అటు ఇటు స్ప్రెడ్ అయిపోతుంది. ఇంతకు ముందు మేము తీసుకెళ్ళిన సార్లు కూడా టేప్ వేసేసి కవర్లలో చుట్టి చాలా చేసాం, కానీ ఆయిల్ లీక్ అయిపోయింది. అందుకోసమనే తక్కువ ఆయిల్ వేసా. కావాలంటే మా అమ్మల ఇంటికి వెళ్ళాక కొంచెం అంత ఆయిల్ కావాలంటే హీట్ చేసేసా, మీద వేసేస్తే సెట్ అయిపోద్ది. ఈ రోజు నేను ఎగ్ కర్రీ చేయాలనుకుంటున్నాను, అందుకోసమనే గుడ్లను అయితే ఉడికిస్తున్నా. నేనైతే గుడ్లు ఉడికించడానికి ఎగర్ గ్రాండ్ ఎగ్ బాయిలర్ అయితే యూజ్ చేస్తున్నాను. గుడ్లు అయితే మంచిగా ఉడికిపోయాయి. ఎగ్ బాయిలర్ లో ఎప్పుడు గుడ్లు పెట్టినా కానీ చాలా మంచిగా ఉడుకుతాయి. ఇదిగోండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఉల్లిపాయ గ్రేవీ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే వేసేస్తున్నాను. నేనైతే ఇందులో టమాటా ఏమీ వేయలేదనమాట, ఉల్లిపాయలు వెల్లుల్లి అవన్నీ తాలింపులో వేసేసి అయితే చేశాను. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి కర్రీని ఉడికిద్దాము. ఇంక ఈ రోజు మా లంచ్ లోకేమో ఇదిగోండి గోంగూర పప్పు అయితే వండానమాట. నెక్స్ట్ వైట్ రైస్, అప్పడాలు వేపాను. 4 అప్పడాలే ఉన్నాయన్నమాట. 4 అప్పడాలు వేపేసి ఇదిగోండి జస్ట్ ఇప్పుడే క్యారెట్ సలాడ్ కూడా కట్ చేశాను. ఇప్పుడైతే గోంగూర ఎక్కడ దొరుకుంటున్నారా, అంజలి గారు అయితే ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ కి ఊరు వెళ్ళిపోయారు. వాళ్ళు మా ఇంటికి వచ్చారనమాట. వాళ్ళ ఇంటి దగ్గర బాక్సులు ఉండిపోతే వెప్పడానికి అనేసి వచ్చారు. అప్పుడేమో ఆవిడ చెప్పారనమాట, మా గార్డెన్ లో గోంగూర ఉండిపోయింది, కావాలంటే తీసుకోండి అనేసి. ఇంకా గోంగూర అంటే వదులుతామా చెప్పండి. పొద్దున్నకి వెళ్ళి వాళ్ళేమో గేట్ కి లాక్ కూడా వేసేస్తే గేట్ దూకి గోంగూర ఏర్పడి వచ్చేసరికి గోంగూరతో పప్పు వండేసాను. ఇంక ఈ మధ్యన మా పిల్లలకి ఈ సంవత్సరం నుంచే వారానికి 2 రోజులు ఇవి వేసి పంపించాలి. పీటీ డ్రెస్, షూలు వైట్వి, ఇవి టీ షర్ట్లు వేసి పంపించాలి. అంటే వీళ్ళ క్లాస్ లో కూడాను హౌస్ అంటే హౌస్ లాగా డివైడ్ చేశారు. కొంతమందికి గ్రీన్, కొంతమందికి ఎల్లో, కొంతమందికి బ్లూ అలాగా. ఏ రారా చిన్న హాలిడేస్ అని చెప్పారా, సమ్మర్ హాలిడేస్ అని చెప్పారా? సమ్మర్ హాలిడేస్ కి ఎక్కడికి వెళ్దాం? సమ్మర్ హాలిడేస్ కి ఎక్కడికి వెళ్దాం? ఆలోచిస్తున్నాడు, గేట్ చెప్తాడు ఏటుందో మనసు లోపల. చెప్పు, నీ ఎక్కడికి వెళ్దాం చెప్పు. పెద్దడు సమ్మర్ హాలిడేస్ కి హైదరాబాద్ వెళ్దామా? నువ్వు ఎక్కడికి వెళ్తావు? అమ్మమ్మ ఇంటికి వెళ్తామా? ఊరెళ్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం ఫస్ట్, ఓకేనా? మా పిల్లలిద్దరికి కూడాను గుడ్డు కూర గోంగూర పప్పు అన్నంలో కలిపేసి అయితే ఇచ్చేసాను. ఇంకా వాళ్ళైతే తినుకుంటున్నారు. తినమ్మా గుడ్డు తింటున్నావా? మా చిన్నోడు ఆలోచిస్తున్నాడు, సందమామ నచ్చదు కాబట్టి. చందమా మొదలే గుడ్డు తిను. తింటావా తినవా? ఊరికే జోక్, కిడింగ్ కిడింగ్. లేలే అయ్యో అమ్మా, లేలే ప్రాంక్ ప్రాంక్. ఊరికే తినమ్మా, ఏం కాదులే. కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఇచ్చిడే అయ్యో రామ. లేదులే ఊరికేలే తిను, నువ్వే స్ట్రాంగ్ అవుతావు. మరి ఈడికంటే అలా ఆడు చూడండి, మా పెద్ద బాబు ఆడికి వచ్చేస్తున్నాయి కల్లా నీళ్లు. తమ్ముడికి అన్నేవుడు. ఇంకా మా బావ అయితే పచ్చడి ఫస్ట్ మా బావే టేస్ట్ చేయబోతున్నారు. తొక్కు పచ్చడి ఫస్ట్ టైం చేసింది మాధవి. కలుపు, ఫుల్ కలుపుకొని తిను. నెయ్యి తేవాలి. నెయ్య వద్దు, నో థ్యాంక్స్.
ఇంకా ఈ మొక్క ఇప్పుడు ఇలా పచ్చగుంది కదా, ఇది ఓల్డ్ అయ్యే కొద్దీ ఇలా ఉండదు అనమాట, ఊరుతుంది ఇంకా అలాగా ఊరి మెత్తబడిద్ది. అవును, ఇంకా బాగుంటుంది టేస్ట్ అప్పుడు. అన్నంలో కలిపితే అలాగుంది. ఉప్పు సరిపోయిందా? ఇంకొంచెం పట్టిద్దా? సరిపే. అది చాలా బాగుంది. మాది అన్నం వేడుకుంటే ఇంకా బాగుండేది. వద్దులే, అసలే అసలు కాదు. అవును, చాలా చాలా బాగుంది టేస్ట్. ఇంకా మాది కూడా కొంచెం టేస్ట్ చేసిద్దంట. టేస్ట్ చేయి మాది. వేసుకో ఇంకొంచెం వేసుకో, పర్లేదు. నాకైతే పచ్చళ్ళు చాలా ఇష్టం. అదే పచ్చడైనా కానీ తింటా. నువ్వు ఇలాగే రెగ్యులర్ గా ఎక్సర్సైజులు చేస్తూ వాకింగ్ చేస్తూ ఉంటే ఇష్టం వచ్చింది అన్ని తినుకోవచ్చు, పర్లేదు. పచ్చళ్ళు ఇచ్చళ్ళు ఏమైనా. మామిడికాయ ముక్కకాయని మనము నార్మల్ ఆవకాయ పెడితే ఏంటంటే ఈ గ్రేవీలోకి 3 days కి ఇంత పులుపు అయితే దిగదు, కొంచెం లైట్ గానే ఉంటది, ఉప్పు కారాలే తెలుస్తాయి. కానీ నేనైతే ఇలాగ తొక్కు పచ్చడి చేశాను కదా, మిక్సీలో కచ్చా పచ్చగా వేసేసి అసలు పుల్లగా ఎంత బాగా తెలుస్తుందో అసలు. మా బావ అన్నట్టు ఉప్పు కూడా సరిపోయింది, కారం కూడా మరి ఎక్కువ లేదా? లేదు, చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా కంఫర్ట్ గా ఉంది. లాస్ట్ టైం మాది ఆవకాయ చేసింది, అదైతే ఇలా తిన్నామో లేదు, కారం మామూలు కారం కాదు, ఘాట్ అనిపించింది. అలాగ ఊరుతున్న కొద్దీ కారం తగ్గింది. అంటే పులుపు అనేది దిగుతుంది ఆ మసాలాలోకి, అప్పుడు కారం ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. కానీ ఇందులో మాత్రం అసలు చాలా బాగుంది. ఇంకా ఎవరైనా ఆవకాయ పెట్టిన వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి ఈసారి, ఆవకాయ తొక్కు పచ్చడి. ఏమో ఇంకా ఉంటారు ఇప్పుడు కూడా పెట్టిన వాళ్ళు. ఇంకా మేమైతే ఇప్పుడు లంచ్ చేసేస్తాము. లంచ్ చేసిన తర్వాత నా లగేజ్ సర్దుకోవాలి. ఇంకా ఇంట్లో కొన్ని ఇంకేమన్నా సర్దాల్సినవి ఉంటే సర్ది, ఇంకా మాధవి ఏమో నైట్ కి రేపటికి లంచ్ కి ఏం తింటామో అవన్నీ ప్రిపేర్ చేసిద్ది. బ్రేక్ఫాస్ట్, లంచ్, రేపు స్నాక్స్. ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా రేపు అయితే డైరెక్ట్ గా మాధవి వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. మాధవి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి, అదే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం రేపు డైరెక్ట్ గా. అది కూడా సర్ప్రైజ్ గా, చెప్పకుండా రేపు వస్తామని చెప్పకుండా వెళ్దామని, డైరెక్ట్ గా వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దామని. చూద్దాం ఎలా అయిద్దో. లంచ్ అయితే చేస్తామన్నమాట. లంచ్ చేసిన తర్వాత ఇంకా రేపు ఊరు వెళ్ళిపోతాం కదా, ఈ రోజు ఇచ్చిన హోంవర్క్ లైనా సరిగ్గా చేశారా లేదని చూస్తుంది. ఏంట్రా అది? ఇది ఎవరమ్మ? ఇది అమ్మ బొమ్మ. అమ్మో బొమ్మలాగా ఉంది. మా చిన్నోడు అలాగేసాడు. ఎదురా చిన్న నీదేది? ఓలమ్మో, పర్లేదు చిన్నోడి. అదేంట్రా పిలకేసావు అమ్మకి? పిలక అది జడ అదా? వావ్. తర్వాత అమ్మ నైటీ వేసుకుందా ఏంటి? నైటీ మీద ఫ్లవర్స్ డిజైనా? బ్లూ కలర్ ఫ్లవర్స్ కాళ్ళకేంటి? కాళ్ళకి పట్టీలో చేతి గాజులు. కాళ్ళు కూడా నేను హార్ట్ షేప్ ఒక నైటీ వేసుకున్నాను. ఇంకా మాధవి ఇక్కడ జ్యువెలరీనా? కొంచెం ఎప్పుడైనా అదే మేకప్ జ్యువెలరీ కూడా పెద్దగా లేవు, గాజులే. ఈ వేసవికాలంకి అసలు ఇంట్లో డ్రెస్సులు కూడా ఉన్నాయి, కానీ డ్రెస్సులు కూడా వేసుకుంటానో లేదో, నైటీలే వేసుకుంటానేమో. ఇంట్లో ఉన్నప్పుడు కాదు, ఎక్కడికైనా బయటికి వెళ్తే వెళ్ళినప్పుడు పట్టుకో, జ్యువెలరీ పట్టుకో కదా. అందుకోసమే కొన్ని బ్యాంగిల్స్, కొన్ని జ్యువెలరీ అవి అయితే పట్టుకుంటున్నాను, అరేంజ్ చేసుకుంటున్నాను. నావి కూడా బట్టలు తీసేస్తాను, పెట్టేస్తావు అయితే. ఓకే. మా పిల్లలు అయితే అక్కడ టీవీ చూసుకుంటున్నారు. ఇంకా మా బావ బట్టలు, అలాగే ఇంకొన్ని మా పిల్లల బట్టలు అయితే ఇప్పుడు ఈ బ్యాగ్ లో సర్దుతాను. ఆల్రెడీ నిన్నటి బ్లాగ్ లో చూసే ఉన్నారు కదా, ఒక పెద్ద ట్రాలీ అయితే నింపేశాను. నా బట్టలు అయితే ఇంకా అయిపోయి, నా బట్టలు అయితే ఇప్పుడు ఏం పట్టుకోవట్లేదు. ఇన్ని బట్టలు ఎప్పుడు వేసుకుంటావు బావా? ఏంటి 2 జీన్స్ లో 2 ప్యాంట్లు 4. నువ్వెన్ని పట్టుకున్నావు? వేటి కుర్తాలు చెప్పు. మరి 4 అవి, 4 షర్ట్లు, 4 జతలు పట్టుకున్నాను ఇన్నాట. వేటో మరి. ఇది అసలు దొక్కలాగా ఉంది. ఈ టీషర్ట్, ఈ షర్ట్ వేసుకొని తిరుగుతావు నువ్వు ఆ ఊర్లోనా? ఊర్లో అన్నానా నేను? నేను చూస్తాను షర్ట్ ఎప్పుడు వేసుకుంటా. నేను ఈ షర్ట్ లోపల వేసుకొని ఇంకా దాని మీద అదే. ఇప్పుడు కాదు, వింటర్ సీజన్ లో అలాగే ఎప్పుడైనా వేసుకో. సరే. ఇప్పుడు ఈ షర్ట్లన్నీ కూడా మడతెట్టేస్తున్నారు సగం సగం. నేనైనా వచ్చేటప్పుడు ఇట్లా కొన్ని తీసుకొచ్చేస్తానులే. తీసుకొచ్చేసి ఉంచేస్తే మళ్ళీ మనకి లగేజ్ తగ్గిద్ది అక్కడ. కుదిరితే నేను కూడా వేసుకుని బట్టలు కూడా ఇచ్చేస్తాను, తీసుకొచ్చి. ఇంక నాకు అదే పని, బట్టలు మోసుకొని రావడం. ఊరు వెళ్తున్నామంటే ఈ బ్యాగులు సర్దడాలు, మళ్ళీ ఏవైనా మర్చిపోతే అక్కడ కొనుక్కోవాలి. అందుకోసమని 1-3 సార్లు ఆలోచిస్తున్నా. ఇంకా ఇదిగోండి ఈ కొత్త జస్ట్ ఈ రోజే వచ్చింది అనమాట. ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాను.
వస్తుందో రాదో అనుకున్నా గానీ ఫైనల్ గా కుర్తా అయితే వచ్చేసింది. ఈ కుర్తా ఎంత పడిందో గుర్తులేదు కానీ సింగిల్ కుర్తా అన్నమాట. దీనికి ప్యాంటు చున్నీ ఏమీ లేవు. ఇంకా దీని కిందకి జీన్స్ వేసుకుంటే బాగుంటది అనేసి అయితే 2 పట్టుకుంటున్నాను. అసలు ఊర్లో జీన్స్ వేసుకునే అవకాశం వస్తుందో రాదో తెలియదు కానీ పట్టుకున్నాను, చూద్దాము. కుదిరితే వేసుకుంటా, లేకపోతే లేదు, మళ్ళీ తీసుకొస్తా అంతే. ఇది ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా సాఫ్ట్ గా ఉందన్నమాట. ఈ సమ్మర్ కి ఇది వేసుకుంటే హాయిగా ఉంటది. అలాగని మరీ కాటన్ అనేసి మరీ అంత సింపుల్ గా కూడా లేదనమాట. డిజైన్ అయితే డిఫరెంట్ గా వచ్చింది. ఒక పార్ట్ సగం ఇలా స్ట్రాప్స్ లాగా లైన్స్ లాగా జిగ్జాగ్ లా వచ్చింది, కిందేమో ఇలాగా ఏదేదో పోల్ తీగల్లాగా వచ్చాయి అనమాట. మధ్యలో గోల్డ్ కలర్ లైన్స్ వచ్చాయి, చాలా బాగుంది, నాకు నచ్చింది. ఈ బ్యాగ్ కూడా నిండిపోయింది. మాక్సిమం పెట్టడానికి కూడా బట్టలు అయితే లేవు. బట్టలు అయితే అయిపోయింది, ప్యాకింగ్ అయిపోయినట్టే. బట్టలు ప్యాకింగ్ అయిపోయింది. ఈ బ్యాగ్ కూడా నిండిపోయింది. ఈ 2 నిండా బట్టలు. మన నలుగురుమా ఎక్కడికి వెళ్ళినా కానీ బట్టలు అయితే పోగులే ఉంటాయి. ఒకవేళ ట్రైన్కి వెళ్తే మాది ఇప్పుడు కదా, ట్రైన్కి వెళ్తే ఈ 2 అంతే. మరి ఈ మామిడికాయలు ఇవన్నీ తీసుకెళ్ళకపోతే ఇప్పుడు ఇన్ని మామిడికాయలు అంటే అవదు ట్రైన్కి వెళ్తామంటే. ఇవన్నీ మొయ్యడమే కష్టం. ఇంకా పిల్లలతో ఇంకా అంత ఎక్కువ లగేజ్ అయితే ట్రైన్ కి అయితే ఇబ్బంది. ఇంకా మా కార్ అలవాటు అయిపోయింది కాబట్టి కారే బెస్ట్. మన ఇష్టం వచ్చినంత లగేజ్ తీసుకెళ్లొచ్చు, తెచ్చుకోవచ్చు. ఇంకా బట్టలన్నీ సర్దడం అయిపోయింది. రేపు ఈవినింగ్ స్నాక్స్ కార్ లో తినడానికి అనేసి ఇంకా బయట ఫుడ్ అయితే ఏమీ తీసుకురావట్లేదు, ఇంట్లోనే చేస్తున్నా. పిల్లలకి అయితే చాక్లెట్ ఫ్లేవర్ స్పాంజ్ కేక్ చేయడానికి అనేసి రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇంతకు ముందు అయితే మేము ఎప్పుడు జర్నీలు చేసినా కానీ కుర్కురే ప్యాకెట్లని, లేసులు అలాంటివన్నీ కూడాను చిరుతిళ్ళు ఎక్కువ పట్టుకునేదాన్ని. అంటే ఒకటి కాకపోతే ఒకటైనా తింటారు కదా అనేసి. ఇప్పుడైతే అలాంటివి ఏం లేవు. ఇంకా ఇంటి దగ్గర హోమ్ ఫుడ్ అనమాట. పూల్ మకన్న కొన్ని రోస్ట్ చేస్తాను, తర్వాత ఈ కేకు బేకింగ్ పెడతాను, తర్వాత ఫ్రూట్స్ కొన్ని కొనుక్కుంటాము. ఇలాగా హెల్దీ వేలో ఇంటి దగ్గర అన్ని ప్రిపేర్ చేస్తాను. ఇంకేమీ బయట అయితే కొనము. ఇంకా ఫుడ్ కూడా ఇంటి దగ్గర ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈవినింగ్ రేపు కార్ లో తినడానికి స్నాక్స్ లాంటివన్నీ కూడా ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నైట్ కి రేపు లంచ్ కోసము, తర్వాత టిఫిన్ కోసం అయితే వండుతాను. ప్రస్తుతానికి అయితే ఇదైతే రెడీ అయిపోయింది, బ్యాటర్, కేక్ బ్యాటర్. ఇంకా బేకింగ్ అయితే పెట్టేస్తాను. కేక్ బేకింగ్ పెట్టేసాను, అవుతుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు పూల్ మకాన్ ఇంట్లో కొన్ని ఉన్నాయి, కొన్ని కూడాను ఫ్రై చేసుకుని అయితే రేపు జర్నీలో తినడానికి తీసుకుని వెళ్ళిపోతాము. ఇప్పుడైతే పూల్ మకాన రోస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుందాం అనేసి బద్దకించి కూర్చున్నాను అనుకోండి, నైట్ లేట్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడే ఒక్కొక్కటి స్లోగా పనులు అన్ని చేసుకుంటే నైట్ కాస్త ఫాస్ట్ గా తేలొచ్చు. అందుకోసం అనేసి నేనైతే ఇప్పుడు నుంచి ఒక్కొక్కటి స్టార్ట్ చేశాను. నైట్ కి అప్పుడు ఒకేసారి అంటే హడావిడి అయిపోతుంది. నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్ చేసుకోవాలి, ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అంటే మళ్ళీ ఈ రోజు నైట్ కి డిన్నర్ ప్రిపరేషన్స్ చేసుకోవాలి, మళ్ళీ రేపటి కోసం అనేసి వంట, ఇవన్నీ కూడాను పొద్దుపోతే హడావిడి ఎక్కువైపోతుంది. అందుకోసమనే ఇప్పుడే ఒక్కొక్కటిగా స్టార్ట్ చేసుకొని స్లోగా చేసుకుంటున్నాను. మా బావ అయితే ఈ రోజు మధ్యాహ్నం పడుకోలేదు. ఇప్పుడు పడుకుంటే నైట్ కి వేగం నిద్ర రాదంట, అందుకోసమనే పడుకోలేదు. చిన్న పవర్ నాప్ వేసారు, ఒక్క 5-10 మినిట్స్ అంతే. 15-20 మినిట్స్ ఉంటుందా? 15-20 మినిట్స్ అలాగే కళ్ళు మూసారు. కళ్ళు ఎర్రగా లేదులే, ఫేస్ వాష్ చేసుకున్నాను, దానికి ముందైతే ఎర్రగా అయితే. ఇంకా కాఫీ పెట్టేసి ఇచ్చాను, తాగుతున్నారు. మా పిల్లలేమో ఆడుకుంటున్నారు. ఇంక చదువులు లేవనేసరికి గెంతులు వేస్తున్నారు. దీని తర్వాత నేను వెళ్ళి కార్ కొంచెం క్లీన్ చేసి దాని తర్వాత మార్కెట్ కి వెళ్ళి తేవాల్సిన కొన్ని ఉన్నాయిగా, అవును, అవి తెచ్చేస్తే మాది వంట పనిలో. నేనేమో వీడియో ఒకటి రెడీ చేయాలి. మరి రేపు ఊరు జర్నీలో ఫుల్ బిజీ ఉంటాం. ఎల్లుండి పెట్టడానికి ఈ రోజే లాంగ్ వీడియో ఒకటి రెడీ చేయాలి. మేబీ ఈ వీడియోనే రెడీ చేయాలి. ఇంట్లో పనులన్నీ నేను చేసుకుంటుంటే మా బావేమో ఇక్కడ కార్ కడుగుతున్నారు. రేపు హైవే మీద వెళ్తాము. అసలు కారు రూపురేఖలే ఉండదు కానీ ఏంట కడుగుతున్నారు. ఎందుకు ఉండదు, ముందు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు నీట్గా ఉండాలి. ఇంటికి సరిసరిగా తెలగైపోయినా పర్లేదు కారు, కానీ బయలుదేరేటప్పుడు నీట్ గా తలతల మెరాలి. ఈ రోజు అసలు ఎన్ని పనులు చేస్తున్నా గానీ పనులు అయితే అసలు తరగట్లేదు అనమాట. ఇంక ఇవైతే ఈ రోజు వాషింగ్ మిషన్ లో వేసిన బట్టలు, ఈ బట్టలన్నీ కూడా ఇప్పుడైతే మడతలు పెట్టాలి. మా బావ అయితే మార్కెట్ కి వెళ్లారు చికెన్ తీసుకొని రావడానికి అనేసి. అలాగే మన సైడ్ అయితే మంచిగా కీరా క్యారెట్లు అవి అయితే దొరకట్లేదు. మేము పండగ కూర వెళ్ళేటప్పుడే కీరా క్యారెట్లు అని అడిగితే అసలు చాలా వాడిపోయి బాలేవు అనమాట అసలు మార్కెట్ లో. అంటే ఇంకా అది సీజన్ కూడా, పండగ సీజన్ అంటే జనవరి ఆ టైంలో క్యారెట్లు
మంచి సీజన్. ఆ టైంలోనే అలాంటివి ఎండిపోయినవి దొరికాయి అంటే ఈ ఎండాకాలంలో అసలు ఎండిపోయినవి కూడా దొరుకుతాయి అనే హోప్ లేదు. ఇంకా నాకైతే ప్రతి మీల్ లోనా కూడా మాక్సిమం కీరా క్యారెట్ ఉండాలి కాబట్టి అవి కేజీ ఇవి కేజీ రెండు కూడా 2 కేజీలు అయితే తీసుకురావడానికని వెళ్ళారు. ఇంకా అలాగే రేపు పులిహోర అలాగే చికెన్ ఫ్రై అయితే చేయమన్నారు మా బావ. ఇంకా చికెన్ ఫ్రై చేయడానికి కోసం అనేసి చికెన్ కూడా కావాలి కదా, ఆ చికెన్ కూడా తీసుకుని వచ్చి అలాగే ఇంకా రేపు ఇక్కడ నుంచి ఊరు వెళ్తాం కదా, మొత్తానికి పెట్రోల్ కొట్టించుకొని ట్యాంక్ ఫుల్ చేసుకుని అయితే వస్తాను అనేసుకొని వెళ్ళారు. కార్ వాష్ అయితే అయిపోయింది. నైట్ డిన్నర్ లోకి వరుణొకతో ఉప్మా చేశాను. మా పిల్లలకైతే ఆకలేస్తుంది, నిద్ర కూడా వచ్చేస్తుంది అంటున్నారు. అందుకోసమనే వాళ్ళకి ఇస్తే లేట్ అయిపోద్ది, లేట్ గా తింటారనేసి నేనైతే ఫాస్ట్ గా తినిపించేస్తున్నాను. ఇంకా మా బావ మార్కెట్ కి వెళ్ళారని చెప్పాను కదా, రావడానికి కూడా లేట్ అవుద్దంట. ఈ లోపల అయితే మా పిల్లలకు తినిపించేసి నెక్స్ట్ నేను కూడా తినేస్తా. తినేస్తే వేగంగా బొచ్చపోద్దు. ఓకేనా? మేము కరెక్ట్ గా తినేసాము. ఇంకా మా బావ కూడా ఇదిగోండి వచ్చేసారు ఇంకా మార్కెట్ నుండి. ఇంక ఇప్పుడు నేనైతే కాసేపు ఆగి వంట స్టార్ట్ చేయాలి. వంట అందరము డిన్నర్ చేస్తాము. ఇంకా మా పిల్లలు అయితే బ్రష్లు చేసేసి వెళ్ళారు పడుకోవడానికి. నేనైతే ఇప్పుడు రేపటి కోసం అనేసి వంట స్టార్ట్ చేశాను. ఆల్రెడీ పులిహోర కోసం అనేసి ఇక్కడ వైట్ రైస్ పెట్టాను. ఇక్కడ వచ్చేసి పులిహోర పేస్ట్ రెడీ చేసుకున్నాను. ఇంకా రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లోకి అయితే మా బావ నేను ఓట్స్ తినేస్తాము. నైట్ కే పాలల్లో నానబెట్టేస్తాను. ఆల్రెడీ పాలు కూడా ఇక్కడ మరగబెట్టేసి పెట్టాను అనమాట. ఇంకా నేను మా బావ ఓట్స్ తినేస్తాను కానీ మా పిల్లలు అయితే ఓట్స్ తినరు కాబట్టి వాళ్ళకైతే నేను బ్రెడ్ ఆమ్లెట్ రేపు పొద్దున్న లెగ్సాక చేస్తాను. ఇంకా లంచ్ లోకేమో చికెన్ ఫ్రై పులిహోర అనమాట. ఇంక ఈవినింగ్ స్నాక్స్ లో ఆల్రెడీ చూపించాను కదా, పూల్ మకానా రోస్ట్ చేశాను సాల్ట్ నెయ్యి వేసేసి. తర్వాత చాక్లెట్ ఫ్లేవర్ ఒక స్పాంజ్ కేక్ చేశాను. తర్వాత రోస్టెడ్ చనా అదే కొమ్ము శనగలు అంటారు కదా అవి ఉన్నాయి. ఇంకా అంతే. ఫ్రూట్స్ కూడా మా బాగా తీసుకుని వచ్చారనమాట. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇంకా నైట్ డిన్నర్ కల్లా ఇంటికి చేరిపోతాము కాబట్టి ఇంకే ప్రాబ్లం లేదు. ఇందాకే మా అమ్మలు అయితే ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎప్పుడు వస్తారంటే ఎల్లుండని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పామనమాట. మా పిల్లలకు కూడా నువ్వు ఎల్లుండని చెప్పిన వాళ్ళు కూడా ఎల్లుండని చెప్పేశారు. చూడాలి అసలు ఎలాగ రియాక్షన్ ఉంటుందో. నేనైతే పెద్ద రియాక్షన్ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంత రియాక్షన్ ఏమి ఉండదు అనుకుంటున్నాను. చూద్దాము. ఎలా అయితే మేము ఎప్పుడు చెప్పకుండా వెళ్ళలేదు, చెప్పేసి వెళ్లే వాళ్ళము. ఎప్పుడైనా మేము వెళ్తామమ్మా, మేము పలానా రోజు వస్తామమ్మా అంటే ఆ రోజు పొద్దుపోగట్లకి ఇంకా అరుగు మీద వెయిట్ చేస్తా ఉంటారనమాట మా కోసము. మేము ఎప్పుడు వెళ్తామా అనేసి మా అమ్మ అయితే చూస్తా ఉంటది ఇదిలో కూర్చొని. ఇంకా మా నాన్న అయితే బయలుదేరినప్పటి నుంచి మేము ఇంటికి చేరే లోపల దాదాపు 5-6 సార్లు, మా అత్త కూడా 2-3 సార్లు ఫోన్ చేస్తారనమాట సేఫ్ గా ఉన్నామా లేదా అనేసి. ఇప్పుడు మనం తిన్నగెళ్ళినా కానీ ఎదుటోడు అట్టగా వస్తే మనం ఏం చేయలేం కదా, అది మన కర్మ. కాబట్టి వాళ్ళ భయం అనమాట. వాళ్ళ భయానికి వాళ్ళు ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఆల్రెడీ రైస్ అయితే అక్కడ పెట్టేస్తాను కదా, రైస్ అయితే ఉడుకుతుంది. ఈ లోపల నేను గ్యాస్ పొయ్యి మీద చికెన్ ఫ్రై అయితే చేసేస్తాను. చికెన్ ఫ్రైకి ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేస్తున్నా. నాకు మా బాబుకి ఇద్దరికి సరిపడేటట్టు ఓట్స్ అయితే నానబెట్టేశాను. ఇంక ఇప్పుడు అవి తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. ఓట్స్ తో చిటికలో అయిపోతుంది టిఫిన్. ఇదైతే నాకు కూడా అలవాటు అయిపోయింది ఇప్పుడు తిండా. ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. కేక్ చేశాను కదా, కేక్ అయితే మంచిగా ఇలా బేక్ అయిపోయింది. ఇప్పుడు పీసెస్ గా కట్ చేసేసి ఇందులో వేసేసుకుంటాను. ఈ ట్రావెల్ అప్పుడు మాత్రం అన్ని నేను గ్లాస్ వాడుతున్నాను. తిరిగి ఎన్ని చెప్తానో ఏంటో తెలియదు కానీ మా అమ్మ మాత్రం ఖచ్చితంగా అమ్మ ఇదేదో బాగుందమ్మా అంతది. కానీ ఇలాంటివి మాత్రం నేనే నిండా వాడలేను. మా అమ్మ అయితే ఖచ్చితంగా పగలగొట్టేస్తుంది. అంత జాగ్రత్తగా వాడలేదు. ఇప్పుడైతే ఇలాగా ముక్కలుగా కట్ చేసేసి ఈ ట్రేలో పెట్టేస్తా. ఏం కేక్ ఇంతకీ ఇది? చాక్లెట్ స్పాంజ్ కేక్. లాస్ట్ టైం ఎప్పుడో ఒకసారి జీబ్రా కేక్ చేసింది, ఇప్పుడేమో చాక్లెట్ స్పాంజ్ కేక్. అంటే ఈ మిగిలిన పోయినసారి కేక్ చేసినప్పుడు తెచ్చింది. అవునవును, యానివర్సరీకి తెచ్చామా మిగిలయ్యి. అదేలే, మరి ఎందుకు చేసేస్తే పిల్లలు తినేస్తారు. ఈ విషయంలో అయితే మెచ్చుకోవాలి. ఏది వేస్ట్ కానివ్వదు అనమాట, మంచిగా అన్ని యూటిలైజ్ చేసిద్ది. చాక్లెట్ కేక్ పిల్లలకి, మా పిల్లలు బాగా తింటారు. ఈ బాక్స్ పట్టేసింది. ఇంకా కుకింగ్ ఎక్కడ వరకు వచ్చింది? అయితే అన్నం ఉడికిపోయింది, వార్చేసాను. పులిహోర పేస్ట్ రెడీ ఉంది. అన్నం చల్లగా అయిపోతే అది కలిపేయడమే. ఇంకా చికెన్ కర్రీ ఉంది పొయ్యి మీద. చికెన్ ఫ్రై అదే. నా ఫేస్ చూసి భయపడద్దు, ఇప్పుడే జస్ట్ వంట అయింది. నా ఫేస్ కన్నా నీదే బాగుంది. టైం 10:30 అయిపోయింది. ఇదిగోండి కొంచెం లగేజ్ అయితే ఆల్రెడీ సర్దాం కదా, లగేజ్ అయితే కార్ లో పెట్టేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు కొంత లగేజ్ పెట్టేస్తాం అనుకోండి, రేపు ఫుడ్ తర్వాత కొంచెం లగేజ్ ఉంటది రేపటికి. ఇంకా లగేజ్ పెట్టేస్తున్నారు మా బావ ఆల్రెడీ. ఇంకా మా పిల్లలకి అయితే హాలిడే హోమ్ వర్క్ బోల్డ్ అని ఇచ్చారనమాట. వాళ్ళిద్దరు బుక్స్ కలిపేసి ఇద్దరికి ఒక బ్యాగ్ కూడా పట్టుకున్నాను. ఇద్దరు బుక్స్ అన్ని పెట్టేసి, మామిడికాయలే ఒక 2 అంకెలు ఉన్నాయి మా బ్యాగులు. అసలు పడతా నాకు డౌట్. మామిడికాయలు లేకపోయి ఉంటే ఫ్రీగా ఉంటది కానీ 2 మూటలు అదే భయం వేస్తుంది. అసలు పడుతుందో కార్డుకి.
పెట్టు పట్టినాను మరేం చేస్తాం. మోస్ట్ అన్ని అయితే కార్ డిక్కీలో పెట్టేసాం అనమాట. ఓన్లీ ఫుడ్ ఉంది, వాటర్ బాటిల్ కలిపి పెట్టేస్తున్నాం. ఇంకా డిక్కీ చూస్తారా ఫ్రెండ్స్? డిక్కీ అయితే ఫుల్ అయిపోయింది. వెళ్ళేటప్పుడు ఫుల్, వచ్చేటప్పుడు ఫుల్, ఎప్పుడు మాకు ఇంతే. ఇవి మామిడికాయలు, ఇవేమో కొన్ని మామిడి పళ్ళు, మా పిల్లల బుక్స్, మా బట్టలు, మా చెప్పులు. ఒకటి కాదు, వచ్చేటప్పుడు గ్రాసరీస్ ఉంటాయి ఫుల్ గా. ఇప్పుడు అలా చింతపండు, బెల్లం, రైస్ ఉంటాయి, రైస్. అది 11 అయింది అనమాట ఇప్పుడు టైము. నువ్వు ఇంకెళ్ళి పడుకుంటే మిగిలిన నేను కాసాక పెట్టేసి నేను ఈసారి మ్యాక్సిమం నువ్వు కూడా రాత్రి మిడ్ నైట్ దాకా ఉండక్కర్లా, తొందరగా పడుకుంటూ పోవచ్చు. పద. ఏంటి ఇంకేముంది నీ పని? కుకింగ్ అయిపోయిందిగా. అవన్నీ ఎందులో అయితే పెట్టాలనుకుంటున్నానో ఆ డబ్బాల్లో వేసేసి అవన్నీ తోమద్దా. ఆ రూమ్ లో ఇంకొన్ని బట్టలు ఉన్నాయి, ఆ బట్టలు మడతలాటద్దా, అలాగే వదిలేసి వెళ్ళిపోలా. ఇక్కడ బట్టలు ఉన్నాయి, ఈ బట్టలు తీయొద్దా? ఈ చిన్న చిన్న పనులన్నీ 12 చేసే చేస్తాను, అందే పని చేస్తాను. చికెన్ ఫ్రై మామూలు వాసన రావట్లేదు మాధవి, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడే తినేద్దామా కూర్చొని? వద్దులే, రేపు తిందాం. నేను ఇంటి దగ్గర ఇప్పుడు అందులో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టే. ఎందుకు? ఇప్పుడు ఈ బాక్స్ లో పెట్టేసి కప్పే పెట్టను, జస్ట్ ఇలా హాఫ్ లిడ్ పెట్టేసి ఫ్యాన్ కింద పెడితే ఫ్రెష్ గా తెచ్చిన చికెన్ ఫ్రెష్ కదా. అదే రేపు మధ్యాహ్నం వరకు ఏం కాదు. కాదు, మనం ఎక్కాక కార్ లో ఏసీ ఉంటది కాబట్టి ఇంక ప్రాబ్లం ఏమీ లేదు. నేను ఇంటి దగ్గర గరం మసాలా చేశాను కదా, ఆ గరం మసాలా వేసాను, అందుకే స్మెల్ అదరగొడుతుంది. ఇంక ఇప్పుడు పులిహోర కలిపేస్తావా? కలిపేస్తాను పులిహోర. ఇలా పేస్ట్ ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిపేయచ్చు. ఆ పేస్ట్ కూడా ఇప్పుడే చేశానులేండి. ఉప్పు ఏమన్నా సరిపోదేమో అనేసి అది ఉప్పు కూడా తెచ్చాను. ఉప్పు చూసి ఉప్పు కూడా వేసేస్తే సెట్. పులిహోర రెడీ. ఇప్పుడే కలిపాను కదా, అందుకే కొంచెం ముద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ కాసేపు అలాగా అది సర్దుకుంటది అనమాట. కాసేపు ఆగితే ఇక్కడ చికెన్ ఫ్రై ఎప్పుడో రెడీ అయిపోయింది. కొంచెం పేస్ట్ అయితే ఉండిపోయింది, ఇదైతే ఫ్రిడ్జ్ లో పెట్టేసి వెళ్ళిపోతాను, అదేం పోదు. ఇట్లా ఇంతవరకు మళ్ళీ ఇప్పుడు బాక్స్ పట్టుకోవాలి. ఇన్ని పట్టుకున్నావు, ఇంత బాక్స్ ఏమైంది? సరే పట్టిద్దా చికెన్ ఫ్రై అందులో? ఓ ఎందుకు పట్టుగా బ్రహ్మాండం పట్టింది. నీకు ఇష్టమని మెడకాయ ముక్కలు వేయించా, నీకు ఇష్టమైన గుండెకాయ ముక్కలు కూడా వేయించుకున్నాను. మరి నీకు ఇష్టమైన వేయించినప్పుడు నాకు ఇష్టమైన వేయించుకోనా? నాకైతే చేప కర్రీలో, అదే చేప పులుసు అయినా చేప దానిలో నాకు నచ్చింది తలకాయ, ఇందులో నాకు నచ్చింది ఆ గుండెకాయ. లివరు గుండెకాయ నచ్చదు నాకు, అవి ఇష్టం. మా పిల్లలు కూడా తింటది. పట్టింది బాక్స్. లివర్ ఫ్రై ఈసారి చేద్దులే, వచ్చిన తర్వాత, ఊరు నుంచి వచ్చిన తర్వాత ఒక 1/2 కిలోనో 300 గ్రాములు తెస్తాను. సరే. నాకేమో నార్మల్ చికెన్ తెచ్చాడు. నేను వండినవన్నీ కూడాను బాక్సుల్లో వేసేసాను. ఇంకా కిచెన్ పరిస్థితి అయితే ఎలాగొందో చూపిస్తాను చూడండి. ఇంక ఇప్పుడు ఈ గిన్నెలన్నీ కూడాను నీట్ గా తోమాలి, అలాగే స్టవ్లు కూడా క్లీన్ చేయాలి. స్టవ్లు కూడా ఏం బాగాలేవన్నమాట. గిన్నెలన్నీ నీట్ గా తోమేసాను. ఇంకా సింక్ అయితే ఖాళీ అయిపోయింది. గ్యాస్ స్టవ్ అలాగే ఇండక్షన్ స్టవ్ కూడా నీట్ గా క్లీన్ చేసేసాను. ఇంకా మా బావ కూడాను పడుకోవడానికి వెళ్ళిపోయారు. 11:30 పావుతకు 12 అయింది. అప్పుడు మా బావ పడుకోవడానికి వెళ్ళారనమాట. చాలా లేట్ అయిపోయింది ఈ రోజు మా బావకు కూడాను. అంటే ఊరు వెళ్తే సరిగ్గా సిగ్నల్స్ అవన్నీ ఉండవనేసుకొని ఇప్పుడు ఇక్కడే వీడియోస్ అవన్నీ కూడాను అప్లోడ్ చేశారు, అందుకోసమనే లేట్ అయిపోయింది. ఇంకా నాకైతే ఈ రూమ్ లో కొన్ని బట్టలు అవన్నీ ఉన్నాయి, అవి అయితే కొన్ని మడత పెట్టాలి. ఇదిగోండి ఇక్కడ ఈ చైర్లో ఉన్నాయి, కింద కొన్ని ఉన్నాయి, ఇవన్నీ మడతెట్టేసి ఎక్కడెక్కడ పెట్టేస్తే ఇంకా ఒకసారి ఇల్లు తుడిచేస్తే నా పని కూడా కంప్లీట్ అయిపోద్ది. అప్పుడు ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకోవడమే. ఇంట్లో అసలు చెత్త లేనట్టే ఉంటది, కానీ ఇల్లు తుడిస్తే చూడండి ఎంత చెత్త వచ్చింది. ఇంకా అన్ని పనులు అయిపోయాయి, ఇల్లు తుడిచేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకోవడమే. ఇంకా అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి. కిచెన్ లో డస్ట్ ఉంటే డస్ట్ బిన్ లో పడేసాను. ఇప్పుడు పడేసి వచ్చి నేను ఫ్రెష్ అయ్యాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. నాకైతే కళ్ళు మూతలు పడిపోయి మండుతున్నాయి అనమాట. ఇంక నిద్ర అయితే వస్తుంది. మళ్ళీ ఇప్పుడు పడుకుంటే తెల్లారితే మళ్ళీ 4-4:30 కల్లా మా బావ అయితే అలారం పెట్టారు. అప్పుడు లెగిసిన తర్వాత మా పిల్లలకేమో బ్రేక్ఫాస్ట్ లోకి బ్రెడ్ ఆమ్లెట్ వేసేసి ఇంకా మేమైతే ఓట్స్ నానిస్తాంలేండి. మాకైతే పెద్ద హడావిడేమీ లేదు. వాళ్ళకే బ్రెడ్ ఆమ్లెట్ చేసేయాలి. నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాను కాబట్టి మళ్ళీ రేపు పొద్దున్న బయలుదేరే ముందు అయితే ఫ్రెష్ అవును. మా పిల్లలకి పొద్దున్నకి ఇంకా స్నానాలు చేయించాలి. మా బావ కూడా రేపే స్నానం చేస్తారంట. ఎప్పుడు కూడా మాక్సిమం మేమైతే స్నానం చేయకుండానే బయలుదేరిపోతాము. కానీ ఏంటో రేపు లెగిసిన తర్వాత వాళ్ళ స్నానాలు చేసి బయలుదేరుదాం అంటున్నారు. ఏం చేస్తారో ఏంటో మరి. ఇంకా స్నానాలు అవన్నీ చేసి బయలుదేరితే మాత్రం ఖచ్చితంగా లేట్ అయిపోద్ది. ఇంకా వాళ్ళ ఇష్టము. ఇంకా ప్రస్తుతానికి అయితే వాళ్ళు ముగ్గురు పడుకున్నారు. ఇంక ఇప్పుడు నేను కూడా పడుకుంటాను. మళ్ళీ రేపు తెల్లారితే ప్రయాణం అనమాట. మళ్ళీ రేపు కలుద్దాము. ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మెయిన్ గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సీ యూ టుమారో. బాయ్, గుడ్ నైట్.